హలో గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తే మీరు షాక్ అవ్వకపోయినా కొంచెం బావనన్నయ్య ఫీల్ అవుతారు. సో ఎక్కడ అనేది మీకు ఇప్పుడు 1 minute చూపిస్తాను, వెయిట్ చేయండి. ఓకే గాయ్స్, నడుస్తున్నాం. మనం ముందుకు వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. అందరు ఫ్రేమ్లోకి వస్తున్నారు గైస్. సో మీరు ఏమనుకుంటున్నారు గైస్? ఏంటనుకుంటున్నారు? అది ఏమైనా గెస్ చేయగలుగుతారా? సరే, నేనే చెప్తాను. చాలా బోర్ కొట్టిందనమాట ఈరోజు. అందుకోసం ఏం చేద్దామని ఆలోచించి తిందాము బయట అని అనుకున్నాను. కానీ బయట తింటే ఎందుకు పైసలు బొక్క పెట్టుకోవడం, పైసలు ఎందుకు ఖర్చు పెట్టడం అని చెప్పి ఇప్పుడు నా ఫుడ్డే ఇక్కడికి తీసుకొచ్చుకొని తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వచ్చానని మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, హలో గాయస్, ఇక్కడ కొంచెం లైటింగ్ లేదు, కొంచెం లోపలికి వెళ్ళాక లైటింగ్ వస్తుంది. ఓకే, నాతో వచ్చేయండి మీరు కూడా. ఓకే గాయస్, ఇప్పుడు లైటింగ్ వచ్చింది. సో ఇక్కడ ఒక గడప ఉంది. సో ఇదనమాట, నేనే కర్రగా వస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం, మీకు చూపిస్తాను ఎలా ఉందో. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఒక నిమిషం. సో ఇదనమాట, చాలా బాగుంది కదా, అందరూ వస్తూ పోతూ ఉన్నారు. సో తీయడం కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఏంటనేది ఒకసారి గెస్ చేయండి. ఇక్కడైతే సూపర్ లైటింగ్ ఉంది గైస్, చూడండి ఎంత బాగుంది కదా. మొత్తం టెంపుల్ లానే అనిపిస్తుంది అనమాట. టెంపుల్ వైబ్స్ మొత్తం చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఏం ప్లేసో కొంచెం ముందుకు వెళ్ళాక అర్థమైపోతుంది. నాకు నవ్వు వస్తుంది. ఇక్కడ మస్తు మంచి లైటింగ్ ఉంది గైస్. సో చూసారు కదా వెనకాల మస్తు. అయ్యో, మళ్ళీ ఎవరు వస్తున్నారు. అదిగోండి వెనకాల ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు నేను ఇంకా చూపిస్తాను. సో వెళ్దాం. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే, సో మనము ఎట్లా వచ్చామంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఫస్ట్ ఇట్లుండింది, తర్వాత ఇట్లా రైట్ సైడ్ తిరిగి ఇట్లా రావాలన్నమాట. తర్వాత ఇటు వస్తే మనకి ఇటు కూడా చాలా పెద్ద ప్లేస్ ఇది. అండ్ నాకైతే ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే అక్కడ మంచి లైట్స్ ఉన్నాయి. లైట్స్ వల్ల నేను కొంచెం మంచిగా అనిపిస్తున్నాను వీడియోలో. అదొక్కటి నాకు బాగా నచ్చింది అనమాట. సెల్ఫీ వీడియో కదా గాయస్, నాకు హ్యాండ్స్ చాలా నొప్పి వస్తున్నాయి, తీయడానికి ఎవరు లేరు. ఓకే, సో ఇప్పుడు మనం నడుస్తున్నాము, ఇంకా యాక్చువల్ ప్లేస్లోకి వెళ్ళాలి. చాలామంది ఉన్నారు గైస్ ఇక్కడ. అండ్ ఆల్సో అందరు తిరుగుతూ ఉన్నారు ఎక్కువ, కాబట్టి ఏమో మరి చెప్పలేను ఇంకా. సో ఓకే, వెయిట్. ఏమైందంటే గాయస్, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నేను వీడియో తీసుకునే ముందర మా ఫ్రెండ్ ఒక ఆమె కలిసింది అనమాట. మా ఇంటర్ ఫ్రెండ్ సడన్గా కలిసింది. అండ్ చాలా రోజులు అయింది వీడియో తీద్దాం అనుకున్నా, కానీ అప్పటికే ఆమె బిజీగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే, ఏం పర్వాలేదు, మన వీడియో మనం కంటిన్యూ చేద్దాము. తను వెళ్ళిపోయింది కూడా. మళ్ళీ అడిగితే బాగోదు కదా అన్నట్టు నేను అడగలేదు. నాకు కొంచెం మొహమాటం ఎక్కువ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాము. ఇక్కడ ఇది మొత్తం చాలా పెద్ద బాహుబలి సెటప్ లాగా అనిపిస్తుంది గాయస్. చాలా డివోషనల్ గా ఉంది. ఇక్కడ ఒక కపుల్ నేను ఎటు వెళ్తే అటే వస్తున్నారు గాయస్. అప్పుడప్పుడు వీడియోలో ఇది మీకు ఏమో కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడైతే రియాలిటీలో చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఏదో గుడి లొకేషన్కి గుడికి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది గాయస్. ఇక్కడికి వెళ్ళి మరి మీకోసం వీడియో ట్రై చేస్తాను నేను. కాకపోతే ఇదంతా నడవాలి, చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు ఇటు సైడ్ లైట్స్ ఆఫ్ చేశారు కాబట్టి ముందుకు వెళ్ళి చూద్దాము. రేపు ఇది ఈ ప్రోగ్రామ్ వచ్చేసి కోటి దీపోత్సవం వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుంచి స్టార్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు నార్మల్గా మీకు చూపించి రేపు మళ్ళీ వస్తాను. ఇక్కడ ఓవరాల్గా కోటి దీపోత్సవంలో కోటి దీపాలు వెలిగిస్తారనమాట. సో రేపు చాలా బాగుంటుంది ఈ రోజు కంటే కూడా. ఇప్పుడు జస్ట్ నార్మల్గా ఉంది ఇక్కడ.
సో ఎక్కడ దీపాలు పెడతారు ఏంటి అనేది మీకు చూపిస్తాను. అండ్ రేపైతే క్లియర్గా అంతా కనిపిస్తుంది. రేపు కూడా మళ్ళీ వస్తాను నేను. ఓకే గైస్, నేనైతే నడుస్తూనే ఉన్నా. అండ్ ఇక్కడ ఏం చేశారంటే స్టార్టింగ్లో ఒక్కొక్క దీన్ని ఏమంటారు, ఒక్కొక్క బల్ల మీద ఒక్కొక్క లింగం పెట్టారు. మీరు వెయిట్ చేయండి గైస్. ఇదిగోండి ఇట్లా ఇట్లా మొత్తం లింగాలు పెట్టారనమాట ఇక్కడ. కానీ బాగుంది కదా, అంత కలర్ఫుల్గా. రేపు చూస్తే మనకి ఇంకా కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే కోటి దీపాలంటే చిన్న విషయం కాదు గైస్, చాలా పెద్ద విషయమే. చాలా లైటింగ్ రేపంతా చాలా డివోషనల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తారు అనేది నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాకు తెలిసిన వరకు అయితే కార్తీక మాసం కాబట్టి దీపాలు పెట్టి దేవుడిని ఆరాధిస్తారంట. అది నాకు భక్తి విషయంలో పెద్ద నాలెడ్జ్ లేదు కాబట్టి ఒకవేళ తప్పు ఉంటే కమెంట్ చేయండి, మీకు తెలిసింది కూడా కమెంట్ చేయండి, ఓకేనా. సో ఇది చూడండి ఎంత బాగుందో. ఇంకా చెప్పాలంటే మొత్తం అవ్వలేదంట, అక్కడ ఒక అన్న చెప్పాడనమాట. ఇంకా మొత్తం సెటప్ అయితే అయిపోలేదంట, ఇంకా ఉందంట. సో నార్మల్గా ఇప్పుడే ఇంత బాగుంటే తర్వాత నెక్స్ట్ డే ఎలా ఉండిద్దో అనిపించింది నాకు కూడా. ఇంకా డెకరేషన్ అవన్నీ ఇంకా చేయాల్సింది ఉందంట. మొత్తం పైనంతా మంచులాగా, కిందంతా ఏమంటారు శివుడు వచ్చేసి అది ఇంత రియలిస్టిక్గా అక్కడ చూడండి టీవీ ఉంది, చూపిస్తాను. టీవీ ఉంది, ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఏమో మరి టీవీలో ఎట్లా వస్తుందో అడగ అనిపిస్తుందేమో. ఇది భక్తి టీవీది గైస్. కాసేపు కూర్చున్నామని కూర్చున్నాను ఎదురుగానే. అంత చాలా బాగుంది అసలు, మొత్తం భలే. అది రియల్ కన్స్ట్రక్షన్ లానే అనిపిస్తుంది, బాగుంది చూడడానికి. అంటే చెప్పలేను మాటల్లో, లైవ్ లో మాత్రం చాలా చాలా బాగుంది. గాయస్ చూడండి, ఇగోండి శివలింగం. గాయస్ ఇగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఈ టేబుల్ మీద ఒక్క నిమిషం గాయస్ క్లారిటీ చూపిస్తాను. సో ఇలాంటి టేబులే నా పక్కన ఉందన్నమాట. సో ఇగోండి ఇట్లా ప్రతి టేబుల్ మీద ఒక్కొక్కటి పెట్టారు. గాయస్ స్కైలో మూన్ చూడండి ఎంత బాగున్నాడో కదా. మూన్ అండ్ ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా అసలు భలే అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం. అక్కడ గైస్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నాకు తెలిసి ఇంకొకటి ఉంది మినీ థియేటర్ లాగా. మినీ థియేటర్ అంటే ఏమో, ఒక నిమిషం ఆగండి చూపిస్తాను. సో అది థియేటర్ కాదు, డిస్ప్లేయర్ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది పూజ అనేది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట చిన్నగా. అటు కూడా ఉన్నట్టుంది. నేను వచ్చి మధ్యలో కూర్చున్నాను. ఇటు సైడ్ చాలా ప్లేస్ ఉంది, సో ముందరకు వచ్చాను గైస్. చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో, ఏంటో వర్క్ జరుగుతుంది అక్కడ. గైస్ నేను చూపించడం మర్చిపోయాను, ఇక్కడ ఒక లింగం పెద్దది ఉంది, బాగుంది కదా. ఏంటి అక్కడ చిన్న గోపురం. సో మీకు క్లియర్గా కనిపించడానికి ఇటు వచ్చాను అన్నమాట. సో ఇది అన్నమాట వెనకాల ఇట్లా ఉంది. ఇటు సైడ్ ఏమో ఇక్కడేమో ఇటు సైడ్ ఇది ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు కనిపిస్తుంది అయితే ఇగోండి ఇక్కడేమో లింగం ఉంది. ఇక్కడంతా మెయిన్ది ఉంది. రైట్ సైడ్ చిన్న గోపురం ఉందండి. మీకు ఒకసారి ఓవరాల్ వ్యూ ఇచ్చేసి నేను ఇంకా వీడియో ఎండ్ చేస్తాను. అండ్ రేపు వచ్చి నేను మొత్తం చూపిస్తాను. ఇదన్నమాట పైన ఇక్కడ టపాసు కాల్చుతున్నారు గాయస్. సో ఇదన్నమాట చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇక్కడ లైట్స్ చాలా వేశారు, అందుకనే ఎక్కువ క్లియర్గా ఉంది నా ఫేస్. లేకపోతే అంత మబ్బు ఉండేది. చెక్ చేస్తున్నారు అనమాట, అంటే రేపటికి ట్రబుల్ ఇవ్వకూడదు కదా ఏది కూడా. అందుకని అన్ని లైట్స్ అన్ని డీజేలు అవి ఇవి పనిచేస్తున్నాయా లేదా అన్నట్టు చూస్తున్నారనమాట. సో అన్నీ చెక్ అని ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారు. సో గైస్ చూడండి కనిపిస్తుందా, ఆఫ్ చేస్తలేదండి.
వేరే కలర్ వస్తలేదండి, ఇప్పుడు వరకు వైట్ ఉంది, ఇప్పుడు బ్లూ అయింది. ఇంకో కలర్ కూడా వస్తుంది, కాకపోతే ఏమో మరి ఆయన మారుస్తలేదు. అంతసేపు నేను ఉంచలేక ఏదైనా ఉందా ట్రబుల్ అని చెక్ చేసుకుంటున్నారు అనమాట. సో అందరు ఎట్లా కింద కూర్చున్నారో అట్లనే కింద కూర్చొని ముందున్న టేబుల్ మీద దీపాలు పెట్టి వెలిగిస్తారనమాట. సో అందరు మంచిగా వీడియోలు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ. సో ఇదనమాట, చూడండి కలర్ చేంజ్, కలర్ ఆఫ్ చెక్ చేసుకుంటున్నారు. సో ముందర కూడా మస్తు ఎక్కువ లైట్లు అంట, లైట్లు. యాక్చువల్గా కోటి దీపాలు ఇప్పుడే వెలిగించినంత గ్లో వచ్చిందనమాట ఇక్కడ. సో రేపు ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. సో రేపు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ప్రస్తుతానికి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. అంతకుమించి ఏం చెప్పగలను నేను. వచ్చిన వాళ్ళకి ఇక అర్థమవుతుంది. అందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు వెనకాల కూడా. సో గైస్ లైట్స్ ఆఫ్ చేస్తారు. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు గో. మళ్ళీ లైట్ ఆన్ అయింది. చెప్పా కదా చెక్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇట్ సైడ్ కూడా లైట్స్ వేశారు. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇది కూడా అంతా అంటే నాకు తెలిసి మనం లోపలికి వెళ్ళకూడదు అండ్ వెళ్ళనివ్వరు, లేకపోతే వెళ్ళి వీడియో తీసేదాన్ని. సో ఇక్కడ టీవీలో రికార్డ్ చేయడానికి అనుకుంటా సెటప్ పెట్టారు. అండి ఇక్కడ దీపాలు పెట్టారు. సో ఈ టేబుల్ మీద దీపాలు వెలిగించారనమాట. సో ప్రతి టేబుల్ మీద ఆయన ఎవరో వచ్చి అరేంజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ మూట ఉందిగా, ఆయన అంటే తీసుకొచ్చి అరేంజ్ చేస్తారనమాట, అదే పోస్తారనమాట టేబుల్ మీద. అట్లా ప్రతి టేబుల్ మీద కూడా పోస్తారనమాట దీపాలు. గాయస్ ఇదిగోండి ఇట్లా ఉన్నది. కాకపోతే కొన్ని బ్రేక్ అయిపోయినాయి అనమాట. సో కలర్ ఎఫెక్ట్ ఉంది గాయస్ వెనకాల. ఇప్పుడు అగోండి కలర్స్ చేంజ్ అవుతున్నాయి. బాగుంది కదా డిఫరెంట్గా. ఓకే గాయస్ ఇంకా వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ రేపు వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. సముద్రాల కన్నా సొగసంతలోతే ఎలా ఈదుతున్నా ముంచేస్తోంది కాల్చుతూ. ఇది వరకు నా ముందరే ఒక అతను పాట పాడుకుంటూ నడుస్తున్నాడు. సో నాకైతే అక్కడ బాగా నవ్వు వచ్చింది. అయినా కానీ అట్లే వినుకుంటూ వచ్చాను. సో అది కూడా వీడియోలో ఇంక్లూడ్ చేసా. ఇంకా వీడియో అయిపోయింది. సో రేపు వచ్చినప్పుడు వీడియో మిగతాది కంటిన్యూ చేస్తాను. సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ.